గుడి ఎవరో పెద్దలు బుడిచినారు, కళ్ళానికే బుడుచుకున్నారు. అది ఏరియా వాళ్ళు అమ్ముతుంటే వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు మిద్దెసుకున్నారు. మిద్దెగా అతను చనిపోయినాడు. నేను 12-13 బయటపడింది. అప్పట్లో పడింది, బూడిచినారు. ఆ వారినండిమ్మా ఇట్ట వాకిళ్ళు అన్నాయంట, ఓబులానికి ఉన్నాయంట. ఆ హోబిలని దావందంటనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి పేరు సోముల విలేజ్లో ఉన్నాము. అలాగే సంజామల మండలం, నంద్యాల జిల్లా అన్నమాట, మన ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఇంటి కింద రీసెంట్గా శివాలయం అయితే బయటపడింది. పిల్లలు అరసాగరి ఆటో నిండి అన్నారు పిల్లలు. సరే, ఇది విలేజ్ కాబట్టి హడావిడి ఆ మాత్రం ఉంటుంది. మనం మొత్తానికి వచ్చేసి అక్కడ ఇండ్లు చూస్తున్నారు కదా, ఆ ఇంటి కిందనే శివాలయం ఉందన్నమాట. రండి చూద్దాం రండి. అది రీసెంట్గానే బయటపడి బాగా వైరల్ అయింది. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వీడియోలు చేస్తే అందరికీ మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి. సో అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట ఈ శివాలయం. చూడండి, ఇక్కడ భక్తులు కూడా కిందికి వెళ్ళి చూసి వస్తున్నారు. ఊర్లో పెద్దలు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని ఆ శివాలయం లోపలికి వెళ్దాం. నమస్తే పెద్దనా. యాడ గుడి బయట పడినది? యాడ? సెంటర్లోనా? అసలు ఏం జరిగింది? పూర్వం గుడి. ఒక్క నిమిషం, ఏమాట ఇది? పులిగితమా? ఏం జరిగింది అసలు? ఎట్ట బయట పడినది గుడి? అది గుడి ఎవరో పెద్దలు బుడిచినారు, కళ్ళానికే బుడుచుకున్నారు. అది ఏరియా వాళ్ళు అమ్ముతుంటే వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు మిద్దెసుకున్నారు. మిద్దెగా అతను చనిపోయినాడు. ఆ మిద్దె శాసనం చనిపోయినాడు. చనిపోయినాక గుడి పైన మిద్దె వేసిన తర్వాత చనిపోయినాడు కొన్నాళ్ళకు. ఆయమ్మ ఇటుబడి అడబడి మతలబడి ఆయమ్మ ఏదో ఒకరిని వయసు చేసుకునేది. ఆయన ఒళ్ళోకి వచ్చి చెప్పినాడు విషయం. ఎవరికి ఒళ్ళోకి వచ్చింది? ఆ ఇంటి యజమానికి వచ్చి ఇట నువ్వు దేవుని మీద నడుచున్నావు, చేస్తున్నావు, ఇది ఇక నువ్వు చేయకపోతే మాత్రం సత్తావు అని చెప్పి భయపరిచాడు. నాకు తెలుసు స్వామి, ఆడను ఎక్కడంటే వాళ్ళ చాట పీకురా అన్నాడు. ఓ ఇద్దరు ముగ్గురు పోయి పీకించి గడదది. అంటే ఈ మధ్య కాలంలోనే వచ్చినాడా దేవుడు ఆయనకు? అంటే లోపల ఈ పండగ పోయినాకనో పండగ ముందేనో, అంతే 4-5 రోజుల ముందే కళ్ళలోకి వచ్చి దేవుడే చెప్పినాడు నువ్వు పీకుదే, పీకినట్లు లావుండి నువ్వు సత్తావు అని చెప్పినాడు. ఎట్టా స్వామి నేను ఆడని పీకాలని చెప్తే నీ వాటి ముందర పీకు అన్నాడు. అసలు ఇండ్లు ఎందుకు కడతారు? మామూలుగా మన సైడ్ ఏముందంటే ఏదైనా దర్గాలు గానీ లేదంటే గుళ్ళు గానీ వాటి నీడ కూడా పడడం మంచిది కాదంటారు కదా. పూర్వం ఎవరో పెద్దలు పుడిచినారు, వీళ్ళు కొనుక్కున్నారు. మీరు చెప్పండి, మీరు బాగానే చెప్తున్నారు. నాకు తెలుసులేండి, మాకు గేట్ ఇంతసేపు చెప్తే తెలిసిన విషయం చెప్పినా బా జాగ్రత్త. నువ్వు బాగానే ఉందా ఎక్స్పీరియన్స్? లోపల బాగుందా? ఓకే. మీరు పోయి ఇచ్చినారమ్మా? మీరు చూసి ఇచ్చినారు? ఓకే ఓకే, మనం కూడా చూద్దాము. శివాలయం కాబట్టి కొద్దిగా ఏది పురావస్తు శివాలయం కాబట్టి అంటే పురాతనమైనది. ఓకే ఓకే, చూద్దాం. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఎన్ని సంవత్సరాలది ఏందనేది. మొత్తానికైతే దీనికి ఆధారాలు అయితే లేవు, అంటే ఇన్ని సంవత్సరాలు అని చెప్పడానికైతే లేదు. కానీ ఈ ఊరు వాళ్ళతో మనం కనుక్కొని మనకున్న కొన్ని క్వశ్చన్స్, ఇంకా మనకున్న కొన్ని డౌట్లు అన్నీ క్లియర్ చేసుకుందాము. దానికంటే ముందు ఫస్ట్ మనం వెళ్ళి లోపలికి వెళ్ళి శివాలయం అయితే చూసేద్దాం రండి. అది కూడా ఈ శివాలయం లోపల ఇక్కడ ఉంది అని తేలియడానికి కారణం ఏంటంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ ఇంటి యజమానికి కల్లోకి వచ్చి ఆయన చెప్పడం జరిగిందంట. ఇక్కడ కింద శివాలయం ఉంది, ఇక్కడ తీయి, నన్ను బయటికి తీ అని చెప్పి చెప్పడంతో ఇది తవ్వినారంట. తవ్విన తర్వాత ఇక్కడ శివాలయం అయితే బయటపడిందంట. దీనికంటే ముందు మనకు ఒక పాయింట్ అయితే, అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనకు బయటపడింది. అది కూడా ఏందనేది మనం ముందు మీరు వీడియో ఓపికతో వెయిట్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. రండి, అంతకంటే ముందు లోపలికి వెళ్దాం. మొత్తానికైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం మనం. జారుతుంది, వర్షం పడింది నిన్న ఫుల్గా.
ఏంది వైర్లు కూడా ఉన్నాయి లోపలికి, అంటే లైట్ కనెక్షన్ పెట్టినారు. బాగా స్ట్రాంగ్ ఉంది కట్టడం అంతా కూడా. ఓ ఓ ఓ కాళ్ళు జారిపోతున్నాయి. బాబా ఇదన్నమాట, ఇది ఎంట్రన్స్. చూడండి ఎంట్రన్స్ ఇలా ఉంది. ఒకసారి బయటికి కూడా అట్నే చూపి, అట్నే కెమెరా తీసుకుపోయి చూపి. చూడండి అది సపోర్ట్ ఇచ్చినాం, అది ఆ నుంచి ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత ఇటు సైడ్కి కూడా చూపి ఎంత ఉందనేది. బయట నుంచి ఎలా ఉందనేది మీరు క్లియర్గా చూసినారు, అటు సైడ్ కూడా చూసినారు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి శివాలయం. ఇదే అనమాట శివాలయం లోపల గర్భగుడి. ఇది చూడండి, ఇక్కడ ఓన్లీ పీఠం మాత్రమే ఉంది, శివలింగం అయితే లేదన్నమాట. చూడండి పైన కూడా చూడండి ఈ విధంగా ఉంది. ఇంకోటి ఏంటంటే అన్న చెప్పినాడు అనమాట ఇందాక, ఇక్కడ ఒక బావి కూడా ఉందని చెప్పడం జరిగింది. ఆ బావి ఎక్కడ ఉందనేది ఇంకా ఎవరికి తెలియదంట, కానీ ఉండడం అయితే బావి కూడా కన్ఫామ్గా ఉందంట. 200% బావి కూడా ఉందని చెప్పారు. పైన చూడండి మొత్తం అంతా. ఇది నన్ను అడిగితే, అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంటే ఆల్మోస్ట్ మనం 400 గుళ్ళకు పైగానే మనం తిరిగినాం కదా. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఒక 150 సంవత్సరాలు, ఒక 150 సంవత్సరాల గుడి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కట్టడాలు, అంటే ఈ స్టైల్ మా ఊర్లో వచ్చేసి మీరు చూసి ఉంటారు. మనం ఒకసారి గుర్తుందా నీకు, మన ఊర్లో అది తీసినాం చూడు పాత్రలు, ఆ పాత్రలు చూసినప్పుడు కూడా ఆ పాత్రల స్టైల్ కూడా సేమ్ ఇట్లే ఉంటుంది. పైన కట్టిన రాయి కానీ లేదంటే స్టైల్ కానీ సేమ్ ఇదే స్టైల్లోనే ఉంటుంది. అంటే 150 సంవత్సరాల క్రిందదని నేనైతే అనుకుంటున్నాను. కన్ఫామ్గా ఇన్ని సంవత్సరాలని మాత్రం మనం చెప్పలేము. ఈ రాళ్ళు కూడా ఇక్కడ దగ్గరలోనే మనకు తాడిపత్రి దగ్గర ఇటువంటి రాళ్ళు ఉంటాయి అన్నమాట, గన్నులు ఉంటాయి. ఆ గన్నులలో ఇటువంటి రాళ్ళే ఉంటాయి. సో అక్కడి నుంచి తెచ్చిన రాళ్ళే ఇవి. మనం చాలా క్లియర్గా అయితే అదైతే 200% చెప్పొచ్చు, ఆ గన్నులలో నుంచి తెచ్చిన రాళ్ళే అని చెప్పి. ఇంకా మా చుట్టుపక్కల ఉన్న కొన్ని గుళ్ళల్లో కూడా ఇదే స్టైల్లోనే ఉంటాయి అన్నమాట. అంటే ఆ కట్టడం కానీ ఆ రాయి కానీ. ఈ పాణిమఠంలో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే లింగం మిస్ అయింది. ఈ లింగం గురించి మనం ఇక్కడ కనుక్కున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే వాళ్ళకి తెలియదు అని చెప్పినారు. ఎందుకంటే ముందు ఈ గుడి ఎప్పుడు కట్టినారో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటిది ఈ లింగం ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళు ఎట్టా చెప్పగలుగుతారు, చెప్పలేరు అనమాట. సో మొత్తానికైతే నాకు అర్థమైన ప్రకారం చెప్పినా కదా ఇందాక, ఈ కట్టడాల గురించి ఎట్లయితే చెప్పినానో అదే విధంగా ఇక్కడ పరిస్థితి చూస్తే, ఈ దుస్థితి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ త్రవ్వకాలు జరిగినాయి. అంటే ఏమైనా గుప్త నిధులు ఉంటాయని చెప్పి త్రవ్వకాలు జరగడంతో ఈ కింద ఫ్లోరింగ్ అంతా చూడండి మొత్తం తవ్వి ఏదో రాళ్ళన్నీ చెల్లా చెదురుగా పడేసినట్టు ఆ విధంగా అయితే ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి క్రాక్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఇదంతా క్రాక్ కొట్టిందనమాట. అంటే ఏదన్నా అంటే ఒక తవ్వడానికి ప్రయత్నించినప్పుడు లేదంటే ఏదైనా బద్దలు కొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆ విధంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే పైన చూసినట్లయితే మీకు అంటే పైనుంచి ఏమన్నా పడి విరిగిపోయిందా అంటే అట్లా ఏం లేదు, చాలా నీట్గా ఉంది. పైన చూడండి మీరు ఎంత క్లియర్గా ఉందో, మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు, ఎలాంటి డ్యామేజ్ లేదు. అంటే పైనుంచి విరిగి అయితే ఏమీ పడలేదు. మొత్తానికైతే తవ్వకాలు అయితే జరిగినాయని నాకు అనిపిస్తుంది. మిగతా కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనం పైకి వెళ్ళి మాట్లాడదాం, ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంది ఇక్కడ. అది కాక భక్తులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో పైకి వెళ్ళడానికి అయితే ఇక్కడ చూడండి ఇది మార్గం. మనకు వర్షం పడి నీళ్ళంతా చెమ్మ, ఇక్కడ నీటి చెమ్మ అంతా ఇక్కడ పడుతుంది. ఓ జారుతుంది దేవుడా. వెళ్ళడం చాలా ఈజీనే, కానీ వర్షం వల్ల మొత్తం కింద జారుతుంది. వాయ్ మా ఏం తిట్టున్నారు మీరు, చుట్టుకునేరే అందరూ గుంపులు గుంపులు. యా ఊరు నుంచి వచ్చినారు మా అందరూ? గిద్దలూరేనా? అందరు దగ్గర ఊరు వాళ్ళేనే. ఎవరు చెప్పినారు మీ అందరికి? ఇన్స్టాగ్రామ్ ఏం అప్డేటెడ్ ఉన్నారే మీరంతా. నువ్వు ఏడ చూసినావమ్మా? ఏడ చూసినా? సెల్లులో, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ చూస్తుంటావా నువ్వు? మా ఊరు వాళ్ళు ఎవరు మీలో? ఉయ్యలవాడినా మీది? అబ్బా ఏమ్మా నేనే కనుక్కోలేకున్నానే. అక్క నేను. నువ్వెవరి పిల్లనివి? నేను సుభాన్ కొడుకుని.
సుమాన్ కొడుకువా హాస్టల్ ఎదురుగా. సరే అమ్మా, బాగానే వచ్చినారు అందరూ. నిదానంగా ఓరి జారుతుంది కొంచెం. చూడండి ఎంతమంది పోతున్నారు. పొద్దున్న నుంచి చాలా మంది ఆడవాళ్ళు కూడా మొత్తం అందరు పోయి వచ్చినారు. పడతారు పోరు, ఏం కాదు. అదే ఈ పిల్లి కూడా వచ్చేదేమో, దీన్ని పిలుచుకోపోరి. మియా మియా అంటుంది ఇది. జాగ్రత్త పోండి, ఏం కాదులేండి. ఇరకటం ఏం లేదు పోండి అమ్మా, ఏం లేదు పోండి. మెల్లగా కొంచెం ఏమంటే వాన పడింది కాబట్టి జారుతుంది అంతే. ఇప్పుడు మనం ఈడ ఎంట్రన్స్ కదా, ఎగ్జాక్ట్గా గర్భగుడి ఈ ప్లేస్లో ఉంది. కరెక్ట్ ఈ ప్లేస్లో ఉంది కింద. ఏమో బాగా ఓపిక్గా వచ్చినారు. ఎండ పెడుతుంది. చూసి వస్తామని వచ్చినావు నాన్న. జాగ్రత్తగా చూసి ఇంటికి పోరి. ఒక శివుడి పాట ఏమన్నా వాడండి. అవును నాకు రావు దేవుడు. సరే ఒకసారి ఇండ్లు కూడా చూద్దాం రండి. ఇంట్లోకి అయితే ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము రండి. 21 సంవత్సరాలు అయిందంట ఈ ఇంట్లో సంసారం చేసి, అప్పటి నుంచి చేయడం లేదంట. చూడండి ఇంట్లో అయితే ఈ విధంగా ఉంది. మరి బావి ఎక్కడుందో, ఆ బావి ఎక్కడుందో ఏమో. చూసారు కదా, రాయలసీమలో ఆల్మోస్ట్ ఇట్లే ఉంటాయి అన్నమాట ఇల్లులు అన్నీ కూడా. పాత ఇల్లులు అన్నీ అచ్చమైన రాయలసీమ ఇల్లు ఉన్నట్టుంది. ఏమ్మా చూడండి, ఒక శివుడి పాట పాడమంటే పాడకుండా ఉన్నారు. హర 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 అట్లా అనాలా. ఆ శివాలయం ఇప్పుడు బయటపడిందని అందరూ అనుకుంటున్నారు, కానీ కొన్ని సంవత్సరాల కిందట ఏం జరిగిందో వినండి. వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు ఇన్నో ఒక కొత్త విషయం అయితే చెప్పినాడు. ఎన్ని సంవత్సరాల కిందట అన్న? నాకు తెలిసి 7వ తరగతిలో, నాకు ఇప్పుడు 38 ఉన్నాయి. నేను 12, 13 బయటపడింది అది. అప్పట్లో పడింది, బూడిసినారు. అది మాత్రం విషయం తెలుసు నాకు. అవునులేండి, చూసినాం, తర్వాత తెలియదు. ఇంకా దాని గురించి తెలియదు, ఇంకా పట్టించుకోలేదు. మీ చిన్నతనంలోనే చూసినారు మీరు అది బయట పడేది? గుడి మెట్లున్నాయి, చూసినాం, పోయి వచ్చినాం లోపలికి. అప్పటి నుంచి దాని తర్వాత సంసారం చేయలేదా దాంట్లో ఎవరు? తెలీదు మనకు, ఆశ వెళ్ళి పోం మేము. అవునులేండి. అది ఏంది వా ఏందో చెప్తున్నావే? ఏం చెప్పమంటావు? ఆ వారకు ఉన్నాడంట. యావారకు? అదా అక్కడ. ఎవరు చెప్పినారు నీకు? ఇద్దరు ఎన్న అంటలే. ఎవరు ఇందాక నిలవండి ఆయన? ఆ వారినండిమ్మ ఇట్ట వాకిళ్ళు అన్నాయంట, ఓబులానికి ఉన్నాయంట. అహోబిలం దావందంటనా? బాగుండేది అవ్వ అన్నీ. అవ్వా ఓలానికి ఆడంది వాళ్ళు లేదు, వాడ దారి కింద పోయించలే మేము, అంత లేదు. ఆడదానికి ఉంది శివలింగం, అంటే అక్కడ మొత్తం గర్భగుడి ఆడదానికి ఉంది. దాని తర్వాత ఆడదానికి ఒక గోడ ఉంది. పోలేవా నువ్వు లోపలికి? నిన్ను ఎత్తుకొని పోదామని కూడా జారుతుంది ఆడ, ఇద్దరం పడతాం. వద్దులే. సరే మరి సర్లేవా, లైక్ కొట్టమన్న వీడియోని చెప్పువా. లైక్ కొట్టు నాయనా. చూడండి నాయన, అవ్వ ఇంత ప్రేమ కడుగుతుంది, లైక్ కొట్టండి నాయన అందరూ. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అక్కలు మీరు ఎంతసేపు ఉన్న పక్కన వాళ్ళ వీడియోలు చూడక మా వీడియోలు కూడా చూస్తుండండి. అక్కలు మచ్చు చూస్తున్నారా? సంతోషం సంతోషం. మనీ లేదు అక్క జేబులో. సరే సరే అక్క, సంతోషం. అందరూ చూడండి, మీరు కూడా చూడండి వీడియోలో చూసేవాళ్ళు. థ్యాంక్ యూ అందరికీ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఒక 50,000 లైకులు కొట్టండి చాలు, ఎక్కువ వద్దు, ఆశకు కూడా హద్దు ఉండాలి. సరేనా? బాయ్.